నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పైన మొదట విచారణ చేపట్టింది. దాంట్లో భాగంగా చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన ప్రధానంగా టార్గెట్ చేస్తూ దాంట్లో చాలామందిని విచారించింది. దాంట్లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులని, ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో పాటు మరో పక్కన పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి పేరు ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్. ఈయన ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతుంది, ఇక ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా నా పేరు చెప్పేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియడంతో ఆయన విదేశాలకు పారిపోయింది. ఇప్పుడు అమెరికాలో తలదాచుకొని నేను కోర్టు కనుక నన్ను అరెస్ట్ చేయను అని చెప్పేసి అంటే మాత్రమే నేను ఇండియాకు తిరిగి వస్తా, నాకు క్యాన్సర్ బారిన పడ్డా, నేను క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికాకు వచ్చినని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేశాడు. చాలా రోజుల కాలం ఇదే మాట చెప్తా ఉన్నాడు. దీంట్లో ఉన్నటువంటి ఎవరిని విచారించాలో వాళ్ళందరినీ విచారించిండు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు, ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులంతా కూడా ఎవరు, రాధాకృష్ణ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, శ్రవణ్ రావు, వాళ్ళతో పాటు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పటికే విచారిస్తే వాళ్ళందరూ సమాధానం చెప్పింది ఏంటిదంటే, మేము మాకేం అవసరం ఉంటుంది, మా వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఆ పెద్ద ఆయన చెప్తే మేము చేసినాం అని చెప్పేసి. పెద్ద ఆయన అంటే ఎవరికి? కేసీఆర్. ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకోబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జూన్ నెల మరి కేసీఆర్కి ఆ నెల అచ్చొచ్చేటువంటి కాలం కాదు కావచ్చేమో. ఇప్పటికే 5వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఆయనకు చెప్పింది. మరి ఇప్పుడు ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి నాంపల్లి కోర్టు ఒక పక్కన వాళ్ళ ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించింది. నోటీసులలో స్పష్టంగా చెప్పింది, నువ్వు 20వ తారీఖు వరకు నువ్వు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందే. ఒకవేళ హాజరు కానట్టయితుంటే నీ పైన అఫెండర్గా కూడా మేము చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అఫెండర్గా మేము పరిగణిస్తామని చెప్పింది. అఫెండర్గా అంటే ఏంటిది? ఒకవేళ నువ్వు కోర్టుకు హాజరు కాకపోయినా నిన్ను నేరస్తునిగా పరిగణిస్తామని చెప్పింది. నువ్వు కోర్టుకు వచ్చి నీకు చెప్పుకునేటువంటి అవకాశం ఇస్తా ఉన్నావు 20వ తారీఖు వరకు. నువ్వు 20వ తారీఖు వరకు కనుక రాకపోయినట్టయితే ఉంటే నువ్వు చెప్పకపోయినా నువ్వు నిందితునివే, నువ్వు చెప్పకపోయినా నువ్వు దొంగవే. కాబట్టి నువ్వు వస్తావా రావని ఇది లాస్ట్ ఫైనల్గా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిండ్రు. దాంతో కొంత స్పందించినటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో కోర్టును ఆశ్రయించి నాకు ముందస్తుగా మాకు అనుమతి ఇవ్వండి, నన్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు అవకాశం లేకుండా చేయండి, నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నటువంటిది నాకు ఉత్తర్వులు ఇస్తే నేను వస్తా అని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. అంటే ఈ దొంగ పని చేయాలి, ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఆ మందికి సంబంధించినటువంటి ఫోన్లన్నీ ఇన్న తర్వాత నేనేం దొంగతనం చేయలేదు, నన్ను అరెస్ట్ చేయొద్దంటే మరి ఇది ఎక్కడ చట్టం? అందుకని చెప్పేసి కోర్టు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలే. ఇప్పటికే శ్రావణ్ రావు కూడా విదేశాల్లో తలదాచుకుంటే ఆయన ఇంటికి నోటీసులు అంటించిండు. నోటీసులు ఇచ్చిన తర్వాత వచ్చిండు ముందస్తు అనుమతితోటి అరెస్ట్ చేయమని చెప్పేసి. అంటే ఇటువంటి దొంగలను ముందుగానే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఏదో బెయిల్ తెచ్చుకోవాలి, కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకుండా నాన్ బెయిల్ వారెంట్ ఏదైతే ఉంటుందో అరెస్ట్ చేయకుండా తీసుకొచ్చుకున్నటువంటి ఆర్డర్స్ ఏదైతే అవి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే మాత్రం నాంపల్లి కోర్టు మరి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. వాళ్ళ ఇంటికి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అఫెండర్గా కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది, అసలు అఫెండర్ అంటే ఏంటిది, మరి ఇప్పుడు ఇది చివరి స్టేజ్లో మరి అఫెండర్ నోటీస్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటిది, దాని తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమంటారు అడ్వకేట్స్, ఏమంటారు దీనిపైన? ఒకవేళ ఆయన ఈ నోటీసులు నాంపల్లి కోర్టు సైతం కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించినట్టు అయితే ఉంటే, స్పందించలేదు, ఆ నోటీసులకు స్పందించలేదు, రమ్మన్నా కానీ రాలేదు, ఇంకా అమెరికాలో తలదాచుకుంటే మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి? దాని తర్వాత కోర్టు అఫెండర్గా పరిగణించిన తర్వాత మళ్ళీ ఆయన ఇండియాకి వస్తే మళ్ళీ ఏ విధంగా కోర్టు ఆయనను ఏ రకంగా చూస్తుంది అన్నటువంటిది కూడా మనం చూడాలి. దానిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అడ్వకేట్స్తో. ముందుగా ఆ సంబంధించినటువంటి వార్తగా చూస్తే, ఇగో 20వ తేదీలోపు కోర్టుకు రావాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి
పోలీసుల యొక్క నోటీసులు అన్నటువంటి వార్త చూసుకోవచ్చు. ఈ దొంగ ప్రభాకర్ రావు గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ సెలబ్రిటీలు, ఇంకా చాలా మందికి సంబంధించినటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడం జరిగింది. భార్య భర్తలు మాట్లాడుకున్న వినడం జరిగింది. జడ్జిలు మాట్లాడుకున్నా కానీ ఇట్లాంటి దుర్మార్గులు ఆ ఫోన్లు విన్నటువంటి సంఘటన ఇది. అసలు వీళ్ళ పైన దేశద్రోహం కింద కేసు పెట్టాలి. ఈ దొంగ దొరికినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు అందరూ దొరికి ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఈయన రావాలంటే వస్తలేడు. మరి ఈయన వెనుక ఉన్నటువంటి శక్తి ఎవరు? ఈయనను ఇండియాకు రాకుండా అడ్డుకున్నటువంటిది వ్యక్తి కూడా కేసీఆర్ అన్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈయన దొరికినట్టయితే వాళ్ళ పేర్లు బయటపడతాయి కదా. ఈయన ఏమంటున్నటువంటి ఈయన వెనకాల నుండి ఇంకెవరెవరు చక్రం తిప్పిళ్ళు? కేవలం కేసీఆర్ ద్వారానే కాకుండా కేసీఆర్ తో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు సైతం కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిచయాలు కావచ్చు, వాళ్ళకు పడినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి లిస్ట్ని ఇస్తే ఈయన వాళ్ళకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చేటోడట, వాళ్ళకి గినిపించేటోడట ఈయనే. సో అటువంటి సంఘటనకు పాల్పడ్డటువంటి ఈ ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక కీలకమైనటువంటి ఇది చివరిగా తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. రేపు ఈ నోటీసులు అంటించిన తర్వాత మరో పక్కన కోర్టు సైతం కూడా అఫెండర్ గా కూడా పరిగణిస్తామని చెప్పేసి అన్న తర్వాత కన్ఫర్మ్ గా వస్తాడు అనేది వస్తాడు ఇండియాకి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక పోలీసుల అదుపులోకి తీసుకొని ఇంకా విచారించినట్టయితే కీలకమైనటువంటి అంశాలు బహిర్గతమైనటువంటి అవకాశం ఉంటుంది. భయంకరమైనటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం. దాంట్లో ముఖ్యంగా గత సర్కారులో పనిచేసినటువంటి చాలా మంది పెద్ద పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపాలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితులు పరారీలో ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు ఇలా నోటీసులు అంటించారు. 2025 జూన్ 20 లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇది జూన్ 20వ తారీఖు వరకు, అంటే ఇంకా నెల రోజుల టైం కూడా లేదు. ఈ నెల రోజుల పట్ల కోర్టుకు హాజరు కావాలి. హాజరు కాకుంటే అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని హైదరాబాద్ లో ప్రభాకర్ రావు ఇంటికి అంటించిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావును అఫెండర్ గా పోలీసులు బహిరంగంగా అనౌన్స్ చేయనున్నారు. అంటే ఏది ఆ తర్వాత ఒకవేళ కనుక రానట్టయితే ఉంటే దాంట్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అనేది ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావును అఫెండర్ గా పోలీసులు బహిరంగంగా అనౌన్స్ చేయనున్నారు. అంటే పోలీసులు చెప్తారు ఈ దొంగ అని. అంటే విచారించిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు తర్వాత దొంగ నిర్దోష దోష అనేటువంటి తెలుస్తుంది. కానీ అఫెండర్ నోటీస్ ఇచ్చినా కానీ అటెండ్ కాకపోతే పోలీసులు అనౌన్స్ చేస్తారు ఈ దొంగ అని. సో అటువంటిది కూడా అనౌన్స్ చేయనున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు హాజరవుతేనే విచారణ కొలికి వచ్చే అవకాశం ఉంది. దీంతో అతనిని రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో ఒక్కొక్క రకమైనటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కోర్టు కనుక పోలీసులు కనుక అఫెండర్ గా కనుక ఈ ప్రభాకర్ రావును తెలిస్తే ఏమవుతుంది? దొంగనటోడు ప్రభాకర్ రావు ఒక్కడు మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రభాకర్ రావును పట్టుకొని విచారిస్తే అసలైనటువంటి దొంగలు బయటపడతారు. అంతే కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు దొంగ అని తెలియగానే పెద్ద పెద్ద వచ్చేది ఏమి లేదు. కానీ దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు వస్తే రావు అనేది కావాలి కదా. ఇప్పుడు ఈయన ప్రభాకర్ రావు యొక్క స్వార్థంగా ప్రభాకర్ రావుకు ఏమైనా ఉపయోగంగా మొత్తమే తన స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాడంటే అది వేరు, ప్రభాకర్ రావు నిందితులు పరిగణించవచ్చు. కానీ ప్రభాకర్ రావు చేత ఎవరు చెప్పించిన అనేది ఇప్పుడు ప్రశ్న. దాని ద్వారా ఎవరెవరిని బెదిరించిండ్రు, బెదిరి అన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని ద్వారా ఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిండ్రు, ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లు ఎవరు విన్నారు అనేది ఇప్పుడు రావాలా. దానికోసం అని చెప్పేసి ఆయనను రప్పిస్తేనే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులతో ఈ కేసులో నిందితులుగా చేర్చారు. A1గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చలో విదేశాలకు పారిపోయిండు. ఈ క్రమంలోనే అతడిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు సిబిఐ ద్వారా ఇంటర్పోల్ ను ఆశ్రయించి ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఆయన కుమారుని ఇంట్లో తలదాచుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ప్రభాకర్ రావు ఇండియా వస్తేనే కేసు విచారణ కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్రభాకర్ రావు అనేటోడు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రభాకర్ రావు అనేటోడు ఇప్పుడు ఇండియా కనుక వచ్చినట్టయితే ఉంటే ఇప్పుడు పెద్ద తలకాయలు ఉంటాయి కదా, అవి బయటపడతాయి కదా, వాళ్ళు ఇప్పుడు ప్రభాకర్ రావును కాపాడుతూ ఉన్నారు. ఇంతకన్నా ఇంకా మిక్కిలు ఏం లేదు. ప్రభాకర్ రావు వచ్చేటోడే. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ దొరికిన తర్వాత మొన్నటి వరకు శ్రావణ్ రావు అనేటోడు విదేశాల్లో తలదాచుకొని లాస్ట్కు వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యాడు.
కానీ A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రం వస్తలేడు. మరి ప్రభాకర్ రావు గారికి ఇక్కడికి వస్తేనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి విచారణ, అసలైనటువంటి దోషులు బయటపడతారు. చూడాలి మరి ఈ యొక్క అఫెండర్ గా కోర్టు పరిగణిస్తారని చెప్పేసి నోటీసులలో పేర్కొన్న తర్వాత మరి ఆయన యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, ఆయనే మరి వస్తాడా రాడా, లేకపోతే ఆయనకు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ఎవరైతే ఇస్తా ఉన్నారో ఆయనను ఇంకా మీరు రాకని చెప్పేసి ఎవరైతే సూచనలు చేస్తా ఉన్నారో వాళ్ళ మాటల్ని ఆదేశిస్తాడా, లేకపోతే నాకు వచ్చినటువంటి పెంటేంది, నేను వచ్చి అమెరికాలో ఉండడం ఏంది, నన్ను దొంగగా పరిగణించడం ఏంటి అని చెప్పేసి కొంత అనుకొని మరి ఏమైనా వాళ్ళందరి మాటను కానీ కాదని చెప్పేసి వస్తారా లేదనేది మనం 20వ తారీఖు తర్వాత, వచ్చే నెల 20వ తారీఖు తర్వాత చూడాల్సినటువంటి అంశం. సో ఒకసారి మనం హైకోర్టు అడ్వకేట్ గారితో కూడా మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. అసలు SIB మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటికి అలాగే అంటించినటువంటి ఆ నోటీసుల యొక్క సారాంశం ఏంటి, ఒక పక్కన నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆయనను రానట్టయిదు ఉంటే ఖచ్చితంగా కూడా ఆయన పైన అఫెండర్ గా కూడా కోర్టు పరిగణిస్తుందని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు. అసలు అఫెండర్ గా అంటే అన్నటువంటి అంశం ఏంటిది, ఒకవేళ ప్రభాకర్ రావు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఒక కీలకమైనటువంటి అంశం అనుకోవచ్చు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుకి కాసేపటి క్రితమే పోలీసులు నోటీసులు కూడా వాళ్ళ ఇంటికి అంటించి 20వ తారీఖు కనుక రానట్లయితే ఉంటే, వచ్చే నెల జూన్ 20వ తారీఖు వరకు రానట్లయితే ఉంటే అఫెండర్ గా కోర్టు కూడా పరిగణిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు అఫెండర్ గా కోర్టు పరిగణిస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, అఫెండర్ గా పరిగణిస్తామన్న తర్వాత ఏమైనా ఆయన ఇండియాకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి సార్? ఏమైనా సార్ మనం ఎన్నోసార్లు చూసాం, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో కొన్ని ఫోటోలు అతికింటాయి. ఓకే, హ్యాబిచువల్ అఫెండర్స్ వాళ్ళంతా కూడా. అంటే భవిష్యత్తులో చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతులకు తీసుకొని ఇటువంటి ఆఫీసర్లు కావచ్చు, తర్వాత పేరెన్నిక కన్నా నేరస్తులు కావచ్చు, వీళ్ళందరినీ పట్టుకోవడానికి ఒక మార్గం ఏంటంటే అట్లా డిస్ప్లే చేయడం అన్నమాట. అట్లా డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ఆదేశించినా కూడా కోర్టు ముందు హాజరు కాకపోవడం, తన సొంత ఇంటిపై నోటీసులు అంటించి తేదీని చెప్పినా కూడా, అంటే నియర్ అండ్ డియర్ ఇంటి పక్కల వాళ్ళే కదా సార్. ఎప్పుడైనా ఏదైనా మనం ఎక్కడ పోయినా సరే, ఏదైనా ఇంటిలో హౌస్ బ్రేకింగ్ కానీ ఏ చిన్న సంఘటన జరిగినా, అంటే హౌస్ బర్నింగ్ కానీ జరిగితే పక్కింటోళ్ళే కదా చెప్పేది. నియర్ అండ్ డియర్ చెప్తారు. అవును, ఒకవేళ వాళ్ళ ఇంట్లో లేకున్నా అవును, దాని కొరకే ప్రొక్లమేషన్ అనేది ఉంటది. తన ఇంటికి రాకున్నా తన ఇంటి పక్కల ఉన్న వాళ్ళకు నేను ఏడా ఉంటున్నా అని చెప్పి వెళ్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది దాని మీద పూర్తి స్థాయిలో 99.99% నమోదు అనమాట. ఇంటికి ప్రొక్లమేషన్ నోటీస్ అంటించిన తర్వాత కోర్టులో ఇది ఒక ప్రొసీజర్. సివిల్ ప్రొసీజర్ లో కూడా నోటీసులు అనేది ఇంటి దర్వాజా కంటించుకోవడం, చూసుకునే విధంగా గేట్ కంటించడం అనేది వస్తున్న కన్వెన్షన్ అన్నమాట, సాంప్రదాయం. తద్వారా ఆయన రాని పక్షంలో ఆయనను ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా నిర్ణయిస్తారు. అంటే మేము చెప్పేసినాము, నేను ఒక దోషిగా, దొంగగా అభివర్ణిస్తూ ఇక్కడ అవసరమైతే అక్కడ ఆయన ఫోటోలను, అంటే ఎయిర్పోర్ట్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ డిస్ప్లే చేయడానికి పోలీసులకి అధికారం ఇచ్చినట్టుంటది. కోర్టు చట్టం అధికారం ఇస్తుంది. కాబట్టి భవిష్యత్తులో జేబు దొంగల సరసన, లేకపోతే చైన్ స్నాచర్ల సరసన ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోటోను అది సముచితంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దొంగలు వాళ్ళతో పాటే ఉండాల్సింది. పొరపాటులో వాళ్ళకి గవర్నమెంట్ నౌకరు వచ్చింది కాబట్టి ఆ లిస్ట్ లోంచి ఇన్ని రోజులు తప్పించుకున్నారు. కానీ ఇంకా ఆ లిస్ట్ లో జేబు దొంగల సరసన, ఇటువంటి నేరస్తుల సరసన ఉండాల్సిన వ్యక్తి కాబట్టి చివరికైనా సరే, రిటైర్మెంట్ తర్వాత అయినా సరే తన డెస్టినీ ఆయన చేరుకున్నాడని నేను భావిస్తున్నాను. అంటే ఒక పక్కన అఫెండర్ గా నిర్ణయించిన తర్వాత, ఈయన దొంగ అని చెప్పేసి కోర్టు పరిగణించిన తర్వాత 20వ తారీఖు లోపు రాకపోయినట్టయితే ఆయన దొంగగా ఆల్రెడీ ముద్ర పడిపోతాడు. దాని తర్వాత మళ్ళీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇది ఆగిపోయినట్టేనా, లేకపోతే మళ్ళీ ఇది కంటిన్యూషన్ గానే ఉంటుందా? కేసులు ఇప్పటికైనా కానీ ముందుకు తీసుకెళ్ళొచ్చు. అబ్స్కాండింగ్ అనేది డిక్లేర్ చేసి అబ్స్కాండింగ్ కేసు పూర్వాపరాలను ఛార్జ్ షీట్ రూపంలో ఫైల్ చేస్తే అబ్స్కాండింగ్ డిక్లేర్ చేసి NBW అనేది ఒకటి ఇష్యూ చేసి కోర్టు ముందుకు వెళ్ళిపోతుంది. తన ఆప్షన్స్ లో ఏం జరుగుతుందో అంటే తనకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. తాను చెప్పుకునే అవకాశం కూడా కోల్పోతారు. చట్టము ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రాసిక్యూషన్ 97% కేసుల్లో వీగిపోతాయి, ప్రూవ్ చేయలేకపోతుంది. కానీ తప్పించుకున్న పక్షంలో తన తరఫున డిపెండ్ చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయి శిక్ష కూడా ప్రకటించే అవకాశం ఉంది. సార్ ఇంకొక మాట, ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి చాలా మంది నిందితులు
పై వాళ్ళు చెప్తే మేము ఇటువంటి వ్యవహారానికి ఒడిగట్టినామని చెప్పేసి ఒక మాట చెప్పారు. దాంట్లో రాధాకిషన్ రావు అయితే, ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, భుజరంగ కావచ్చు, ఇట్లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు గతంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు ప్రభాకర్ రావు పేరుతో పాటు మిగతా సంబంధించిన కొంతమంది పొలిటీషియన్స్ పేరు కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇవ్వకపోతే, ప్రభాకర్ రావు దొరకకపోతే ఇంకా మిగతా సంబంధించినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ నడిపినటువంటి పెద్ద తాలికాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక తప్పించుకున్నట్టుగా ప్రభాకర్ రావు చెప్తే మాత్రమే వాళ్ళకి శిక్షలు పడతాయి, ప్రభాకర్ రావు దొరకకపోతే ఏం లేనట్టునే సంబంధమే లేదు. పోలీసులు ఇప్పటికే వాళ్ళ పేర్లను తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండేది. ప్రభాకర్ రావు అనేది ఆయన ఎన్సైక్లోపీడియా కాదు, ఆయన చెప్పేది ఏం భగవద్గీత కాదు, ఆయన చెప్పేది ఏం ఖురాన్ కాదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, పూర్తి స్థాయి ఆధారాలు అన్నింటినీ ఎవిడెన్స్ లను క్రోడీకరించినా కూడా ఇంకా A1గా ప్రభాకర్ రావుని కొనసాగుతుంది. చార్జ్షీట్ దాఖలు చేసి అసలు కారణమైన వ్యక్తులు ఎవరో నియమ నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, దేశ రక్షణ కొరకు మాత్రమే ఉపయోగించాల్సిన చట్టాలను తమ సొంత పార్టీ అవసరాల కొరకు నిర్ణయించినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని హోదాలో అయినా సరే తనను A1గా ఫిక్స్ చేసే అవకాశం ఉంటది. అందుకే నేను మొదటనే మార్చి 8వ తారీఖునే నేను పూర్తి స్థాయిలో కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదును ఈ రోజు కూడా పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన గంగాధర్ అనే ఒక సిఐ ఫిర్యాదు మేరకు FIR చేయడం జరిగింది. ఒకవేళ నా ఫిర్యాదును FIR గా మార్చి ఉంటే ఇప్పటికే A1గా కేసీఆర్ అనే వ్యక్తి, KTR అనే వ్యక్తులు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వాళ్ళు ఇప్పటికే ఫిక్స్ అయ్యి వాళ్ళు కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఒక సువర్ణ అవకాశాన్ని పోలీసులు పోగొట్టారు. ఇప్పటికైనా అవకాశం ఉందా సార్? ఏమన్నా వాళ్ళని ఉంది. దానివల్ల ఆ ఇన్ఫర్మేషన్ వల్ల లాభపడ్డ వ్యక్తులు TRS పార్టీనే కదా. TRS పార్టీ ప్రభుత్వం కాదు కదా. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వాన్ని నడపడంలో అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకున్నారో ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రత్యర్థుల లోగుట్లు అన్ని బయటికి తీసి వాళ్ళ ఆస్తికి సంబంధించిన వివరాలను, వాళ్ళ వ్యవహారాలను, క్యాష్ కి సంబంధించిన వ్యవహారాలను, అవి ఎక్కడ పోతున్నాయి వాటన్నింటినీ సీజ్ చేయించడం ద్వారా హద్దు దాటిండ్రు. ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు పార్టీ అధ్యక్ష హోదాలో ఒక పార్టీగా వ్యవహరించి వేరే పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఆస్తులను జప్తు చేయించడం జరిగింది. స్థిరాస్తులను కూడా పోలీస్ కేసుల్లో ఇరికించడం జరిగింది. వేరే తప్పుడు ఉద్దేశం ఉంది. దేశ రక్షణకు సంబంధమే లేదు వాళ్ళు చేసిన చర్యలు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు A1గా KCR ను, A2గా KTR ను, వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ను, మిగతా లాభపడ్డ హరీష్ రావుల కటోళ్లను, కరీంనగర్ కుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డిని ఇప్పటికైనా FIR లో చేర్చి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభాకర్ రావు ఒకవేళ ఇండియాకి వచ్చి కొంతమంది పేర్లు చెప్పకపోయినప్పుడు కూడా మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కూడా వాళ్ళు ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు చేర్చొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.